హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నాను. ఇలా చేయాలో మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. గోంగూర వేసి చేశాను, భలే టేస్ట్ కుదిరింది. ముందుగా మనము 2 పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2, ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో బాగానే పడుతుంది చికెన్కి కాబట్టి నాన్ వెజ్కి ఆయిల్ 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ అంతా బాగా మగ్గాక ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని మగ్గాక దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి ఇవన్నీ బాగా మగ్గనియాలి. ఇవాళంతా మంచి బాగా మగ్గాక దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసాను. ఇలా వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో నేను కలిపి పెట్టుకున్నాను. నేను బాగా శుభ్రంగా కడిగేసి దీంట్లో కారము, సరిపడంత కారము, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి బాగా కలిపి ఒక 1/2 అవర్ పెట్టుకున్నాను పక్కకు. ఇలా దీన్ని మొత్తం పెట్టుకున్నాక మనము ఉల్లిగడ్డ అంతా మగ్గాక దీంట్లో తీసి మనం వేసుకోవాలి. అవి ముక్కలు ఆయిల్ ఉల్లిగడ్డ అంతా దీనికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మీడియంలో పెట్టి మూత పెట్టుకొని బాగా కాసేపు బాగా ఉడకనియాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి మనం నెమ్మదిగా మొత్తం పైకి కిందికి అంతా బాగా కలుపుకోవాలి. ఈసారి గోంగూర వేసినందుకు భలే టేస్ట్ కుదిరింది. మటన్కి అయితే ఇంకా బాగుంటుంది. చికెన్ కూడా నాకు నచ్చింది, మంచిగా అనిపించింది, చాలా టేస్ట్ అనిపించింది. మూత పెట్టడం వల్ల మనకు వాటర్ వచ్చేస్తుంది. మరీ గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకుంటే సరిపోతుంది. గ్రేవీ వద్దనుకున్న వాళ్ళు ఇలా నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా ఇది ఉడికాక 2 టమాటాలు, పెద్దవి టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. గోంగూర శుభ్రంగా కడిగి గోంగూర కూడా వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉందండి గోంగూర చికెన్ అయితే. నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.